శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. మిత్రులారా, మనము ఈరోజు మహాపవిత్రమైన దేవీ భాగవతములోని అత్యంత రహస్యమైన మణిద్వీపాన్ని గూర్చి తెలుసుకుందాం. జనమేజయునకు వ్యాస మహర్షి 14 లోకాలకు మూల కారణమైన శ్రీ త్రిభువనేశ్వరీదేవి నివసించు పరమధామమును గురించి ఇట్లు చెప్పుచున్నాడు. బ్రహ్మలోకమునకు పైన సర్వలోకమన్నది ఏది కలదో అది ఏ మణిద్వీపము. అన్ని ద్వీపముల కంటే గొప్పది కాబట్టి దానిని సర్వలోకము అని పిలిచెదరు. శ్రీ మూల ప్రకృతి పరాంబికాదేవి ఈ మణిద్వీపమును తన నివాసముగా చేసుకొనెను. కైలాసము కన్నా గొప్పది, వైకుంఠము కంటే శ్రేష్టమైనది, గోలోకము కన్నా ఉత్తమమైనది, దానిని మించిన అందమైన నగరము ఇంకొకటి లేదు. బ్రహ్మాండములన్నింటికీ చల్లని నీడ వంటిది. మణిద్వీపమునకు 4 వైపులా అమృత సముద్రము ప్రకాశించుచుండును. సముద్రము గట్టుల కందు కనులకింపుగా సొంపైన బంగారు చెట్ల వరుసలు కలవు. వాటికి అవతల ఇనుముతో నిర్మించిన 7 ఆమడల ఎత్తుగల దృఢమైన ప్రాకారము కలదు. అక్కడ అనేక శస్త్రాస్త్రములను ఉపయోగించు నేర్పరులకు రక్షకులు నివసించుచుందురు. దానికి 4 ద్వారములు కలవు. అక్కడ స్వచ్ఛమైన నీటితో నిండిన సరస్సులు అనేకములు కలవు. అక్కడ అనేక రత్న మణిమణులైన చెట్లు, ఉద్యానవనములు, లోపల వైపు కంచుతో నిర్మించిన పెద్ద ప్రాకారము కలదు. ఇది ఆకాశమును అంటినట్లుండును. ఇది ఇనుప ప్రాకారము కంటే సుమారు 100 రెట్లు గొప్పది. అక్కడ అన్ని జాతుల చెట్లు, కలువ పూలు చెట్లు రంగురంగుల సౌందర్యముతో పరిమళం వెదజల్లుచుండును. అనేక వనములు, దిగుడు బావులు కలవు. చెట్లపై నుండి కూయి కోకిలలు, ఝంకారనాదములు చేయు తుమ్మెదలు చెవులకు పండుగ చేయుచుండును. జింకలు గుంపులు గుంపులుగా తిరుగుచుండును. నెమళ్ళు నాట్యము చేసి నేత్రానందము కలిగించుచుండును. ఆ కంచు ప్రాకారము లోపల రాగి ప్రాకారము కలదు. అది చతురస్రాకారము 7 ఆమడల ఎత్తున ప్రకాశించుచుండును. కంచు రాగి ప్రాకారముల మధ్య కల్పవృక్షముల వరసలు గల వనములు ఉన్నాయి. అక్కడి పువ్వులు బంగారు రంగులో కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. దేవతలు, సిద్ధులు అక్కడ నివసించెదరు. రక్తచందనము వృక్షములు మనోహరముగా ఉండును. ఆ ప్రదేశము చిగురించిన చెట్లతోనూ లేత తీగలతోనూ పచ్చని ప్రాకారము తలతలా మెరుగుచుండును. దేవీ పూజలు భక్తులకు ప్రసన్నత కలుగజేయును. అచ్చటి హేమంత ఋతువు తన గుణముతో ఆయుధములతో అనురాగవతుల మనస్సులను పరవశింపచేయుచుండును. ఆ పైన బంగారు ప్రాకారము కలదు. అది అత్యంత మనోహరముగా ఉండును. ఆ ప్రాకారమునకు ఎగువన పుష్యరాగ మణుల ప్రాకారము శోభితముగా మెరుగుచుండును. అచ్చటి నేలపై ఉన్న వనములు అన్నీ పుష్యరాగమయములే. పుష్యరాగం చెట్లు పొదలు సొంపుగా ఉండెను. ఆ పైన రత్న ప్రాకారము కలదు. దానిలోని చెట్లు, పక్షులు, వనభూములు అన్నీ రత్నమయమే. మండపములు, స్తంభములు, సరోవరములు అన్నీ రత్నములే. అక్కడ ఇంద్రాదులు ఆయుధములు ధరించి ప్రకాశించుచుండెడి. ఆ ప్రదేశమునకు తూర్పున అమరావతి పట్టణము పలు వివిధమైన వనములతో అలరారుచుండెను. అక్కడ మహేంద్రుడు ఉండెను. 1000 ఇంద్రుల తేజస్సు గల మహేంద్రుడు వజ్రపాణి అయి ఐరావతం ఎక్కి ఇంద్రాణితో కూడి ఉండెను. అమరావతి పట్టణానికి ఆగ్నేయమున అగ్నిపురము కలదు. అగ్ని తన భార్యలైన స్వాధా దేవులతో కూడి ఉండెను. దక్షిణ దిశ యందు యమపురము కలదు. అక్కడ యముడు దండధారి అయి చిత్రగుప్తుడు మొదలగు వారితో కూడి ఉండును. నైరుతి యందు రాక్షసులుందురు. పడమట యందు వరుణుడు పాశపాణి అయి ప్రతాపవంతుడై వర్ణలోకమునందు వరుణుతో కూడి ఉండును. ఇక వాయువ్యమున వాయులోకములో వాయుదేవుడు నివాసముండును. ఉత్తరమున యక్షలోకమున ప్రకాశించుచుండెడు యక్షరాజు తన శక్తులతో విరాజిల్లుచుండెను. అతడు ధనపతి, నవనిధుల గణపతి. యక్షలోకము ప్రకాశించుచుండెను. యక్షరాజు తన శక్తులతో విరాజిల్లుచుండ ధనపతి నవవిధుల యక్షసేనతో కుబేరుడు తన శక్తితో అధిక సంపన్నముగా తేజరిల్లుచుండును. అందు మహారుద్రుడు స్వయముగా వీరభద్రాదులను కూడి కొలువై ఉండును. పుష్యరాగమణుల ప్రాకారము లోపల పద్మరాగమణుల ప్రాకారము ప్రకాశించుచుండును. అక్కడి నేల కూడా ఎర్రగానే ఉండును. ఆ ప్రాకారము ప్రతి 10 యోజనముల ఎత్తుగలది.
దానికి గోపుర ద్వారములు కలవు. ఎన్నో పద్మరాగమణుల మండపములు కలవు. రత్నభూషణములు ధరించిన వీరులు 60 కళలు కలవు. అక్కడ అనేక శక్తులు కలవు. ఒక్కొక్క శక్తికి 1,00,000 బ్రహ్మాండములనైనను సంహరించగల శక్తి ఉన్నది. ఆ ప్రాకారములు యుద్ధ సామగ్రి భద్రపరచబడును. గోమేదిక ప్రాకారము దాటినచో లోపల వైపు వజ్రాల ప్రాకారం ప్రకాశించుచుండును. అది కూడా 10 యోజనములు ఎత్తుగలది. అక్కడ వీధులు, సందులు, తీగలు, పక్షులు అన్నీ కూడా వజ్రములే. బావులు, చెరువులు, దిగుడు బావులు అన్నీ వజ్రమయములే. అక్కడ భువనేశ్వరీదేవి దాసీజనము నివసింతురు. అక్కడ కొందరు విసరకర్రలు పట్టుకొని ఉందురు. కొందరు తాంబూల పాత్రలు, కొందరు దేవీ పాద కమలాలు ఒత్తుటకు, కొందరు పూలదండలు అల్లుటకు, కొందరు శ్రీదేవి దాసీజనము శృంగార మద గర్వితలే ఉందురు. వజ్ర ప్రాకారము దాటగానే దానికెదురుగా లోపలి భాగమున వైఢూర్యము గల ప్రాకారము కలదు. ఇది కూడా 10 యోజనముల ఎత్తులో ఉంది. అచ్చట కూడా సందులు, గోపురములు, చెరువులు, నదీ తీరములు, ఇసుక భూములు అన్నీ వైఢూర్యములే. 8 దిక్కులైందు బ్రహ్మ మొదలగు దేవతల మంటపములో తమ తమ గణములతో కొలువై ఉందురు. బ్రాహ్మీ మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అను ఈ శక్తులు సప్తమాతృకలు. 8వ మాతృకగా శ్రీ మహాలక్ష్మి పేరు పొందినది. ఈ ప్రాకారము 4 ద్వారముల యందును నిత్యము మహేశ్వరీదేవి దివ్యవాహనము చక్కగా అలంకరించబడి సిద్ధముగా ఉండును. వైడూర్యమణి ప్రాకారమునకు ఎదురుగా ఇంద్రనీలమణితో నిర్మించబడిన 7 యోజనముల ఎత్తుగల మరి ఒక ప్రాకారము కలదు. అక్కడి వీధులు, ఇళ్ళు, బావులు అన్నీ నీలమణియే. అచ్చట 1 యోజనముల విస్తారము గల పద్మమొకటి కలదు. దానికి 16 రేకులు కలవు. 2వ సుదర్శన చక్రమా అన్నట్లు ఉండును. అచ్చట 16 శక్తులు వారి స్థానములో కత్తి, డాలు ధరించి సర్వదా పహారా చేయుదురు. అట్టి ఇంద్రనీల ప్రాకారముందు 10 యోజనముల పొడవు గల గొప్ప విస్తారముతో కూడిన ముత్యాల ప్రాకారము కలదు. అచ్చట మధ్య భాగమున 8 రేకులు గల పద్మమున్నది. అది ముత్యాల కాంతితో ప్రకాశించుచుండును. అక్కడ దేవితో సమానులైన అష్టమ మంత్రిమణుల ఆయుధములు ధరించి ఉందురు. వారు పాండిత్యము, ఇంగితము ఎరిగిన వారు, అతిలోక సుందరీమణులు, దేవి మనస్సును బాగా అర్థము చేసుకున్నవారు. ముత్యాల ప్రాకారమునకు ఎగువన లోపలి వైపు మరకత ప్రాకారం విరాజిల్లుచుండును. అది కూడా 10 యోజనములు కలదు. మరకత మణులతో నిర్మించబడి ఉంటాయి. అక్కడ కోణములందు గాయత్రి, సావిత్రి దేవతలు కలరు. అచ్చట బ్రహ్మాదుల దేవతలు జగదీశ్వరి నిత్యము సేవించబడుదురు. ప్రాకారమునకు ఎగువ లోపల 10 యోజనములు ఎత్తుగల పగడాల ప్రాకారముండును. అక్కడ భవనములెన్నీ మిరమిట్లు గొల్పుచుండును. అక్కడ నడుమ పంచభూతముల స్వాములు 5గురు. హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చమ అను శక్తులు కలరు. పగడాల ప్రాకారమునకు ముందు ఎన్నో యోజనముల వైశాల్యము గల నవరత్న ప్రాకారము కలదు. అక్కడ అమ్నాయ దేవతలు భవనములు కలవు. అక్కడ ఏమి చూసినా నవరత్నమయమే. శ్రీదేవి మహావతారములకు పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, త్రిపుర, అశ్వారూఢ, నిత్యక్తిని, అన్నపూర్ణ, త్వగిత, రాజకాళి, తార, షోడసి, భైరవి, మాతంగి మొదలగు 10 మహావిద్యల స్వరూపము ధరించి ప్రకాశించుచుండును. అక్కడ 7 కోట్ల మహామంత్రములు రూపుదాల్చి శోభిల్లుచుండును. నవరత్న ప్రాకారమునకు ముందు శ్రీకరమైన చింతామణి గృహము మహోజ్వలముగా ప్రభలు విరాజిల్లుచుండును. అక్కడ నుండి వస్తువులు కూడా చింతామణులతో నిర్మించబడినవే. సూర్యకాంతి, చంద్రకాంతి శిలలతో మెరుగు కాంతుల మణులతోనూ నిర్మించబడి వేల మణిస్తంభములు అక్కడ ఉన్నవి. చింతామణుల మధ్య భాగమున శ్రీదేవి దివ్య మందిరం విరాజిల్లుచున్నది. ఆ దివ్య మండపమునకు 1000 మణిస్తంభములు 4 మంటపమునకు శోభిల్లుచున్నవి. మొదటి శృంగార మంటపము, 2వది ముక్తి మంటపము, 3వది జ్ఞాన మంటపము, 4వది ఏకాంత మంటపము. వీటి యందు మణులు అరుగులు కలవు. అవి అనేక ధూపములు సువాసనలతో నిత్యము పరిమళముగా విరాజిల్లుచుండును. ప్రతి మంటపము 1,000,000 సూర్యకాంతులు విరాజిల్లుచుండును. అక్కడ రత్నాల మెట్లు గల సరస్సులు, మహాపద్మవనములు గలవు. శృంగార మంటపం నందు దేవతలు మధుర సుందర స్వరాలతో దివ్యగానము ఆలాపించుచుందురు. అచట దేవతలందరూ సభాసదులై వినుచుందురు. శ్రీ జగదాంబాదేవి వారి నడుమ దివ్య సింహాసనముపై విరాజిల్లుచుండును.
జగదాంబ ముక్తి మంటపము నుండి బ్రహ్మాండమందలి మహాభక్తులకు ముక్తి భాగ్యం ప్రసాదించుచుండును. జ్ఞాన మంటపము నుండి జ్ఞానకాంతులు వెలిగించు విధేయులకు వారి పరమ జ్ఞానము ఉపదేశించుచుండును. చింతామణి గృహమునందు శక్తి 10 మెట్లు దివ్య కాంతులు విరజిల్లుచుండును, శోభిల్లుచుండును. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు ఆ మంచమునకు 4 కాళ్ళు. సదాశివుడు ఆ 4 పాదాలపై పలకగా అలరారుచుండును. దానిపై త్రిభువనేశ్వరుడు, మహాదేవి అయిన కామేశ్వరుడు విరాజిల్లుచుండు. స్త్రీ భువనేశ్వరీదేవి తన లీలా విలాసమునకు 2 రూపములు ధరించి మొట్టమొదట మహాదేవుని త్రిభువనేశ్వరికి అర్ధాంగి అయ్యను. అతను మదన సుందరుడు, కోటి సూర్యుల వెలుగు, కోటి చంద్రుల చల్లదనం గల దేవుడు. ఆ దేవుని పక్క శ్రీ త్రిభువనేశ్వరీదేవి నవరత్నములు పొగిడిన బంగారు ఆభరణములతో అందమైన ముఖపద్మము గలదై దేవి ప్రకాశించుచుండును. సూర్యచంద్రకాంతులను మించిన దివ్య చూడామణి శిరోభాగమున ధరించి ఆ శంఖము వంటి కంఠము గలది, దానిమ్మ గింజలు వంటి పలువరసలు గలది. దేవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులతో కూడి ఉన్నది. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిత, ద్రోగ్రి, అఘోర, మంగళ, నవ ఎను శక్తిపీఠములో నిత్యము పరాంబికను సేవించుతుందుడు. దీనికి 2 ప్రక్కల శంఖ పద్మ నిధులు ఎల్లప్పుడూ నిండుయుండును. నవరత్నములు, బంగారము ప్రవహించు నదులు అక్కడ పారుచుండును. మహాదేవుడు మహాశక్తితో కూడి ఉండుట వలననే సర్వశక్తి సహితుడై ఎల్ల పనులను నెరవేర్చగలుగుతున్నాడు. చింతామణి గృహము 100 ఆమడల వైశాల్యము కలది. దానికి ఉత్తరమున వైపున ప్రాకారము, తూర్పున దానికంటే 2 ఎత్తుగా ఉంటుంది. అది మహా ఆకాశం నిరాధారముగా నిలబడి ఉన్నది. ఆ చింతామణి గృహమందు దేవి తేజస్విని అయి దగద్దగాయమానముగా విరాజిల్లుచుండును. కోరిన కోర్కలు తీర్చు వృక్షములు, దిగుడు బావులు చాలా కలవు. దానిలో నీరు త్రాగిన వారి కోరికలు తీరును. ప్రతి బ్రహ్మాండమందలి ఆయా దేవతలందరూ శ్రీదేవిని చేరి సమిష్టిగా దేవికి సేవలు చేయుచుందురు. అక్కడ 7 కోట్ల మహామంత్రముల రూపాలు ధరించి చేతులు జోడించి దేవిని ఉపాసించుచుందురు. అక్కడ మహావిద్యలన్నీ సౌమ్య వ్యవస్థ పొంది దివ్య కారణ బ్రహ్మరూపిణి మాయా విగ్రహమై భగవతిని ఉపాసించుచుందురు. ఈ మణిద్వీపాన్ని స్మరిస్తేనే సర్వ పాపాలు పోతాయి. జనమేజయ, ఇది భాగవత పురాణ సర్వస్వాన్ని నీకు చెప్పినాను. నీ తండ్రికి పూర్వగతులు కలిగే నిమిత్తము నువ్వు దేవీ యజ్ఞము చేయి అని వ్యాసుడు చెప్పగా జనమేజయుడు వేదవ్యాసుడి వద్ద ప్రణవ మంత్రమును ఉపదేశమును పొంది దేవీ భాగవత పారాయణము చేయించినాడు. యజ్ఞము దివ్యముగా ముగిసింది. అందరూ సుఖంగా ఉన్నారు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఇంతటితో దేవీ భాగవతం సమాప్తమైనది. ఈ దేవీ భాగవతము కథలన్నీ విన్నవారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యములు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.